హాయ్ అండి, వెల్కమ్ టు విజయ సారీస్. ఈరోజు మరికొన్ని డిజైన్స్తో మీ ముందుకు వచ్చానండి. కొన్ని పాత డిజైన్స్ ఉన్నాయి, మరికొన్ని కొత్త డిజైన్స్ కూడా ఉన్నాయండి. అవన్నీ కూడా ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాను. లేటెస్ట్ బ్లౌజెస్ అయితే కనుక చాలా వెరైటీస్ చేసామండి. అన్ని షాంపిల్స్ అన్నీ కూడా ఓకే అయినాయి. అవన్నీ కూడా మనకి ప్రొడక్షన్ అయిపోయిందంటే జస్ట్ మీ ముందుకు తీసుకురావడమే. అలాంటి కలెక్షన్స్ అన్నీ మీరు చూడాలంటే, డిఫరెంట్ బ్లౌజెస్ అన్నీ కనుక మీరు చూడాలంటే కనుక తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. తప్పకుండా ఛానల్ని మీరు షేర్ కూడా చేయండి. నన్ను ఇప్పటికే చాలా ఎంకరేజ్ చేస్తున్నారు మీరు. అందుని బట్టి ప్రతి ఒక్కరికి, నా సబ్స్క్రైబర్స్కి చాలా థ్యాంక్స్ అండి. నేను నా వ్యూవర్స్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. అలాగే మీరు సపోర్ట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, చాలామంది ఫొటోస్ అడుగుతున్నారు కాబట్టి మేము ఒక గ్రూప్ క్రియేట్ చేసాం. ఆ గ్రూపు కింద మీకు డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా మీకు ఇస్తున్నామండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఆ గ్రూప్లో మీరు యాడ్ అవ్వండి. ఎందుకంటే ఒక్కొక్కరికి పెట్టాలంటే కొంచెం కష్టం అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితేనే మీరు గ్రూప్లో యాడ్ అవ్వండి. మేము ఏదైతే బ్లౌజెస్ రెడీ అవుతాయో కంపల్సరీ మీకు గ్రూప్లో మేము ఫొటోస్ అన్నీ కూడా షేర్ చేస్తాం. ఒక్కొక్కరికి చేయాలంటే కొంచెం కష్టం అండి, దయచేసి అర్థం చేసుకోండి. గ్రూప్లో ఉన్నవారికి ప్రతిరోజు కూడా బ్లౌజెస్ అప్డేట్స్ అన్నీ కూడా ప్రతిరోజు మీకు ఫొటోస్ వస్తాయి. కాబట్టి మీకు లింకు ఇచ్చాము, దాన్ని మీరు జస్ట్ జాయిన్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీకు ఏదైనా కలర్ నచ్చినా మమ్మల్ని అడిగితే మేము మీకు కొరియర్ చేస్తాము. అలాగే వీడియోస్లో కూడా చూపిస్తాము. అలాగే గ్రూప్లో కూడా మేము ఫొటోస్ షేర్ చేస్తాము. కాబట్టి ఒక్కొక్కరికి పర్సనల్గా పంపించాలంటే దయచేసి కష్టము. ఇంకొకటి ఏంటంటే, మీరు శారీస్ ఫోటో పెట్టి బ్లౌజ్ మ్యాచింగ్ అడుగుతున్నారు. చాలా కష్టం అండి. ఎందుకంటే మేము ప్రజెంట్ అయితే చాలా బిజీ ఉంటాము. ఆ మ్యాచింగ్ వెతికి ఇవ్వచ్చు, కష్టం. మన దగ్గర ఏంటంటే వర్కర్స్ ఉంటారు కాబట్టి ఇవ్వచ్చు, కానీ కరెక్ట్ మ్యాచింగ్ ఉండదు మేడం. ఎందుకంటే మనకి ఫోటోలో చూసేది ఒక కలర్ అవుతుంది, మేము తీసింది ఏంటంటే అది మ్యాచింగ్ మేము చేసే ఇస్తాము. మీ దగ్గరకు వచ్చేసరికి అది మ్యాచ్ అవ్వదు, మీరు రిటర్న్ అంటారు. అలా మీకు మ్యాచ్ అయిపోయేసరికి మీ డబ్బులు వేస్ట్ అయ్యాయన్న ఫీలింగ్ మీకుంటుంది. మేము ఇంత టైం స్పెండ్ చేసి మ్యాచింగ్ చేసి మేము పంపిస్తే మళ్ళీ రిజెక్ట్ చేశారని మాకు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇద్దరికీ ఇబ్బందే, మీకు ఇబ్బందే, మాకు ఇబ్బందే. కాబట్టి ఇలా మేము మ్యాచింగ్ చేసి ఇవ్వడం అనేది చాలా కష్టము. అలా 2-3కి చేసాము, అవి మాకు రిటర్న్ వచ్చాయి. కాబట్టి కంపల్సరీ అలా ఇవ్వమండి, దయచేసి ఇవ్వము. ఇదివరకైతే అసలు కస్టమైజేషన్ అనేది కానీ లేదా సింగిల్ పీస్ అనేది కూడా మా దగ్గర ఉండకపోయేది. ఏంటంటే మేము ఎప్పుడైతే నాగశ్రీ గారు వచ్చినప్పటి నుండి మేము స్టార్ట్ చేసాము ఈ రిటైల్ అనేది. ఇదివరకైతే అంతా హోల్సేలే ఉండేది. కాబట్టి సింగిల్ ఇవ్వడం అనేది మాకు చాలా కష్టం. ఆ మేడం మమ్మల్ని అన్నారు, మీకు అందరికీ కూడా మీరు అందరినీ చూడాలి కాబట్టి అందరికీ ఇవ్వండి అని ఆ మేడం సజెషన్ ద్వారా నేను ఇలా మీకు సింగిల్గా ఇవ్వడానికి నేను చేస్తున్నాను. కానీ లేదంటే మాత్రం సింగిల్గా అనేది ఇదివరకు మనకు లేకపోయేది. మాకు ఇది ఏంటంటే కొంచెం కొత్త, ఇలా సింగిల్గా ఇవ్వడం ఇదంతా కూడా మాకు కొత్తగా ఉందండి. కాబట్టి ఎవ్వరు మరోలా భావించొద్దు. మేము సింగిల్ అయితే ఇవ్వలేమండి. ఫొటోస్ చూసి మ్యాచింగ్ ఇవ్వడం అనేది మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఎవరిని డిసప్పాయింట్ చేద్దామని ట్రై చేశాను, అది నాకు మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. కాబట్టి అలా చేయకూడదని అనుకుంటున్నామండి. మమ్మల్ని అర్థం చేసుకోండి. మీకు ఏదన్నా కావాలంటే నచ్చితే కనుక గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను ప్రతి ఫోటో ప్రతిరోజు, ఒక సండే తప్ప మిగతా ఈ 6 days కూడా మీకు నేను ఫొటోస్ షేర్ చేస్తూనే ఉంటాం. కాబట్టి అలా ఈ అవకాశాన్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే, హోల్సేల్గా కావాలన్నా రిటైల్గా కావాలన్నా మీరు ఎలా కావాలనుకున్న వారైనా కానీ ఆ గ్రూప్లో యాడ్ అవ్వండి. మీకు అది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. మన వీడియోలోకి వెళ్దామండి. మీరైతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి వెళ్దామండి. ఇది మనం ఇదివరకు చూసిన డిజైనే. ఈ 3 layers డిజైన్ చాలా బాగా రన్ అవుతుందండి. ఇప్పటి వరకు కనీసం ఎంత లేదన్నా ఒక 100 pieces నేను ఈ 15 daysలో ఒక 100 pieces నేను ఇది సేల్ చేశానండి. అంత బాగా మంచి రిజల్ట్ వచ్చింది. చాలామంది అడుగుతున్నారు. ఎల్లో కలర్ అని చెప్పాను నేను పోయిన వీడియోలో, గత వీడియోలో నేను ఈ కలర్ చూపించలేదు మీకు. ఎల్లో కలర్ ఇలా ఉంటుందండి. ఈ ఎల్లో కలర్ ఒక ఎల్లోనే కనీసం ఒక 15 pieces నేను ఇప్పటి వరకు వర్క్ చేసాం. అంత బాగుందండి డిజైన్ అయితే కనుక. ఇది మనకు తెలుసు కదా, స్టిచ్డ్ అయితే కనుక 1800, వితౌట్ స్టిచ్చింగ్ అయితే కనుక 1200. ఇది బ్లౌజ్ అండి, ఇలా ఉంటుంది మల్టీ కలర్లో. ఇందులో మొత్తము మీరు చూడొచ్చు 13 కలర్స్ ఉంటాయండి. మల్టీ కలర్స్ మొత్తము 13 కలర్స్ దీంట్లో ఉంటాయి.
కాబట్టి చాలా మంచి డిజైన్. దీంట్లో మీకు ఏదైనా కలర్ చాయిస్ ఇచ్చినా నేను వర్క్ చేసి ఇస్తున్నాను. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఎల్లో 15 పీసెస్ అంటే కస్టమర్స్ కూడా మీరు తీసుకున్న వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఒక 3-4 డేస్ లేట్ అయినా కూడా నాకు ఈ బ్లౌజ్ కావాలి అని అడిగి మనీ పే చేసి వెయిట్ చేసి అలా తీసుకుంటున్నారండి. అలా తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నిజంగా చాలా థ్యాంక్స్. లేట్ అయిందని కానీ విసుక్కోవడం కానీ ఎవరూ చేయట్లేదు, నన్ను బాగా అర్థం చేసుకుంటున్నారు. ఇలా మీకు ఎవరికైనా అలా కావాలన్నా ఇది ఆల్రెడీ కస్టమర్ బ్లౌజ్ అండి, నేను చూపిస్తుంది కలర్ కోసం మాత్రం నేను చూపిస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే నాకు ఒక 1 or 2 డేస్ టైం ఇవ్వండి, నేను మీకు వర్క్ చేసిస్తాను. ఎల్లో కలరు, బ్లాక్ కూడా చాలా బాగుందండి. బ్లాక్ ఫ్రంట్. ఫస్ట్ మనం చేసిన వీడియోలో ఇలా బ్యాక్ సైడ్ మనము ఇలా స్కాలప్ వర్క్ చేయలేదు. ఈ స్కాలప్ వర్క్తో కూడా మంచి స్పెషల్ లుక్కే ఉందండి, చాలా బాగుంది. ఇది హ్యాండ్, లైట్ బేబీ పింక్, రెడ్ పీస్ అయితే అసలు ఒక 25 పీసెస్ ఇప్పటికి చేసామండి. ఒక్క కలర్ రెడ్డే ఎంతమందికి పంపించానో తీసుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రెడ్ అండ్ పింక్ ఎక్కువగా సేల్ అయినాయి. రెడ్ పింక్ అయితే కనుక మినిమం ఒక 25 పీసెస్ అలా సేల్ అయినాయి. రోజు మిషన్ మీద ఒక రెడ్ ఉంటుంది, అలా వర్క్ రన్నింగ్ అవుతుందండి. ఇదైతే మీకు ఎవరికైనా ఈ డిజైన్లో ప్రజెంట్ అయితే 4 కలర్స్ నేను మీకు చూపిస్తున్నాను. మీకు ఇంకేదైనా కలర్స్ కావాలన్నా బ్లూ కూడా చేసామండి మనం. ప్రజెంట్ అయితే లేదు మీకు చూపించడానికి. బ్లూ కానీ అలాగే ఇంకా డార్క్ రాణి పింక్ కానీ ఇలాంటివి ఏమైనా కావాలంటే కనుక మీరు మాకు ఈ ఫోటో పెట్టి కింద కలర్ మెన్షన్ చేయండి, అలా కూడా నేను చేసిస్తాను మీకు. ఇవ్వండి బ్లౌజెస్. మనం మరొక డిజైన్ చూద్దాము. ఇది న్యూ డిజైన్ అండి, ఇది న్యూ డిజైను. ఈ పింక్ పైన మంచి ఇది లైట్ పింక్, దీని మీద బేబీ పింక్తో వర్క్ చేసాము. సిల్వరు జరీ, గోల్డ్ జరీ అండి, ఇది సిల్వరు. ఇలా ఈ వర్క్ అంతా ఒక 1 సైడ్ ఇలా బంచ్గా ఇచ్చి పోట్లీ వర్క్తో ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసాం. ఇదంతా పోట్లీ ఇలా వర్క్ చేసాం. చాలా బాగుంటుంది. ఏదైనా మంచి డార్క్ కలర్ శారీకి ఈ బ్లౌజ్ మిక్స్ అండ్ మ్యాచ్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇది బ్యాక్ పార్ట్, హై నెక్, ఇది ఫ్రంట్. ఈ బ్లౌజ్ మనం చూస్తున్న బ్లౌజ్ ఏంటంటే 38 సైజు. ఫ్యాబ్రిక్ వచ్చేసి రాసిల్క్ అండి, కాటన్ రాసిల్క్. కొంచెం మనకు సింక్ అవుతుంది. నేనైతే బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ పెడతాను. మనకు ఒకవేళ సింక్ అయినా ఒక 1/2 ఇంచు అలా హైట్ పోతుందండి. ఇది హ్యాండ్ వచ్చేసి 11 ఇంచెస్ ఉందండి. హ్యాండ్కి ఇలా వర్క్ కూడా కింద బార్డర్గా ఇట్లా ఇచ్చి, ఇది కూడా మిషన్ ఎంబ్రాయిడరీ, మాన్యువల్ మిషన్ ఎంబ్రాయిడరీ, కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ కాదండి. మధ్యలో అక్కడక్కడ బూట. ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీ కాబట్టి మనకి ఇది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి స్టిచ్చింగ్తో అయితే కనుక 1300 ఉంటుందండి. ఒకవేళ వితౌట్ స్టిచ్చింగ్ అయితే కనుక మీకు 800 ఉంటుంది. ఇది బ్లౌజ్. నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి, వైట్ పైన ఇలా లైట్ గోల్డ్, అంటే సిల్వరు కాదు, డల్ గోల్డ్ అంటారు కదా, డల్ గోల్డ్తో జరీతో మొత్తం ఈ లీఫ్ వర్క్ అంతా కూడా జరీతో చేసామండి. ఫ్లవర్ వచ్చేసి మంచి రాణి పింక్, వైట్ పైన మంచి రాణి పింక్తో ఇలా వర్క్ చేసాము. ఇది కూడా న్యూ డిజైన్ అండి, లేటెస్ట్ డిజైనే. ఇదొకటి. హ్యాండ్స్ వచ్చేసి దీనికి ఇలా ఉంటాయి. ఇలా స్కాలప్ వర్క్ డిజైన్ ఎలా ఉందో మనకి ఆ డిజైన్ లాగే ఇలా స్కాలప్ వర్క్ చేసి వర్క్ చేసామండి. మొత్తం కూడా జరీ, చాలా నైస్ వర్క్ అండి. మిషన్ ఎంబ్రాయిడరీలో మాత్రం మనము కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీలో ఈ జరీ వాడలేము. ఇది చాలా నైస్గా ఉంటుంది జరీ. ఇది వర్క్. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రెగ్యులర్గా మనకున్నట్టుగానే ఇది ఫ్రంట్ పార్ట్. ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసండి 1500 విత్ స్టిచ్చింగ్ అయితే కనుక 1500. ఇంకా ఇందులో కలర్స్ ఏమి రెడీ అవ్వలేదండి, కలర్స్ కూడా రెడీ చేస్తాను. ఇంకా కలర్స్ రెడీ అయిన తర్వాత కూడా మీకు మళ్ళీ చూపిస్తాను. జస్ట్ షాంపిల్సే రెడీ అయినాయి చెప్పాను కదా, ఆ షాంపిల్స్లో కొన్ని మాత్రం మీ ముందుకు చూపిస్తున్నాను. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి, అవన్నీ రాబోయే వీడియోస్లో మీ ముందుకు తీసుకొస్తాను నేను.
ఇది పింక్ 1500. దీంట్లో కలర్స్ రెడీ అవుతాయి. మళ్ళీ నేను మరొక వీడియోలో కలర్స్ కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ మరొక డిజైన్ అండి. ఇది కూడా న్యూ డిజైనే. బ్యాక్కు మొత్తం కసూటి వర్క్ చేశానండి. ఇవి బ్లాక్ బార్డర్ పైన ఈ పింక్ తీసుకొని మనము ఇక్కడ వర్క్ చేశాను. ఇదంతా కూడా ఇలా వర్క్ వస్తుంది. మిడిల్లో మిర్రర్ ఉంది, మధ్యలో మిర్రర్ వచ్చింది కదా. ఈ మిర్రర్ అంతా దీంట్లో వైట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ వైట్ థ్రెడ్ తీసుకొని ఈ మిర్రర్ వర్క్ చేసాము. ప్లస్ బార్డర్ కలర్ వచ్చేసి మిడిల్లో అంతా కచ్ వర్క్ అండి. దీంట్లో 2 వెరైటీస్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి. ఒకటి కసూటి వర్క్, మరొకటి కచ్ వర్క్ అండి. ఇలా ఉంది. మంచి పింక్ కలర్ పైన బ్లాక్ వర్క్ ఇలా ఉంది. హ్యాండ్స్కి కూడా ఇలా కచ్ వర్క్ వచ్చి మళ్ళీ సేమ్ బార్డర్ కూడా వస్తుంది. ఇది బ్లౌజ్ అండి. దీనికి ఫ్రంట్ పార్ట్ ఉండదండి, ఫ్రంట్కి వర్క్ లేదు. ఇది బ్లౌజ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఇలా ఉందండి బ్లౌజ్ అంతా. ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి 1500 రూపీస్. ఇది ఇక్కత్ కూడా కాటన్ కాదండి, మస్టరైజ్డ్ కాటన్ అంటారు కదా, ఆ క్లాత్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకి ఇది వర్క్ కూడా నేను 2 వెరైటీస్, ఇదొకసారి చేయాలి ప్లస్ ఇదొకసారి చేయాలి. వర్క్ విషయంలో కూడా నేను చాలా కేర్ తీసుకొని చేసిన వర్క్ అండి ఇది. దీనికి వచ్చేసి ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి 1500 పడుతుంది. దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయండి. ఆ కలర్స్ మనం ఇప్పుడు చూద్దాం. రెడ్ కలరు, దీంట్లో ఏంటంటే నేను ఇదేమో హై నెక్ చేసాము. మనం ఫస్ట్ చూసిన పింక్ బ్లౌజు హై నెక్. ఇది వచ్చేసి చిన్న ఐ షేపు, సేమ్ ప్యాటర్ను, వర్క్ అంతా కూడా సేమ్. అంటే బ్లౌజు ఇన్ని రకాలుగా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్కటి మాత్రం ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క బ్లౌజ్ కుట్టించానండి. ఇలా ఇదొక బ్లౌజు, సేమ్ ప్యాటర్ను, రెడ్ కలర్ అండి, 1500. మరొకటి ఇలా చిన్న డ్రాప్ షేపు, చిన్న ఇలాంటి డ్రాప్ షేపు. ఈ కలర్ వచ్చేసి మంచి పికాక్ బ్లూ పైన సిల్వర్. ఇదొకటి, ఇది హ్యాండ్. మరొకటి హై నెక్, మంచి పర్పుల్ కలరు. ఇది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. మరొక కలర్ అండి బాటిల్ గ్రీను. ఇది ఐ షేపు, మంచి బాటిల్ గ్రీను. ఇవన్నీ కూడా 1500 రేంజ్ అండి. మరొకటి రెడ్ కలర్, ఇది డ్రాప్ షేపు. ఇదొకటి, నెక్స్ట్ మరొక డిజైన్ అండి. గ్రే కలర్ బ్లౌజ్కి ఇలా మనకి ఏంటంటే కచ్ వర్క్, ఇది వచ్చేసి ధార్వాడి వర్క్, గుజరీ వర్క్, అండి ధార్వాడి కాదు గుజరీ వర్క్. ఇది గుజరీ వర్క్ అంటారు కదా, ఆ షేప్లో ఇది వస్తుందండి మొత్తము. ఇదైతే మామూలుగా కచ్ వర్క్, మనం రెగ్యులర్గా చూసే కచ్ వర్క్. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ జస్ట్ ఇక్కడ కనబడే ప్లేస్లో స్మాల్ బూటా. హ్యాండ్స్ వచ్చేసి ఇలా కాటన్ అండి, ఇది మల్మల్ కాటన్ పైన ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇదంతా. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి 100% మల్మల్ కాటన్ అండి. చాలా బాగుంటుంది, స్మూత్గా కూడా ఉంటుంది. దీనికి మనం ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజెస్, హ్యాండ్స్ మాత్రం ఇలా యాడ్ చేసాం. ఇది బ్లౌజ్ మిక్స్ అండ్ మ్యాచ్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి బ్లౌజ్. ఇదొక డిజైన్. మరొక కలర్ ఉంది దీంట్లో, బ్లూ. ఇందాక మనం చూసింది గ్రే, తర్వాత బ్లూ. సేమ్ హ్యాండ్స్, అంటే మనకి హ్యాండ్స్లో కూడా ఈ సేమ్ ఈ కలర్స్ అన్నీ కూడా ఉన్నాయండి. కాబట్టి మనకి ఈ ఫ్యాబ్రిక్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ నేను వర్క్ చేయించాను. అంటే పింక్, ఆరెంజ్, లైట్ స్కై బ్లూ, స్నఫ్ కలర్ ఇలా ఉన్నాయండి. ఇన్ని కలర్స్ కూడా ప్రజెంట్ అయితే ఒక 3 కలర్స్ స్టిచ్చింగ్ అయినాయి. కాబట్టి ఇది నేను మీకు చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ కూడా మనకి 1500 పడుతుంది. మరొక కలర్ పీచ్ కలర్ ఇలా ఉన్నాయి. దీంట్లో మీకు ఏదైనా కలర్ నచ్చితే
నాకు వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. మరికొన్ని బ్లౌజెస్ అండి. ఇది మనం ఇదివరకు చూసిన డిజైన్సే, కొన్ని కలర్స్ మళ్ళీ యాడ్ అయినాయండి, అందువల్ల మళ్ళీ చూపిస్తున్నాను. కచ్ వర్క్ ప్లస్ ఇక్కత్ ఫ్యాబ్రిక్తో ఇలా డిజైన్ చేసాం. ఒకటి ఇవి కూడా అన్నీ 1500 అండి. ఇది ఆల్రెడీ మనం చూసిన డిజైనే. ఇవన్నీ కూడా 1500. దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయి. మరొక బ్యూటిఫుల్ న్యూ డిజైన్ అండి. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్. నేను వాడుతున్న ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా కాటన్ రా సిల్క్ అండి. నేను వేరే ఫ్యాబ్రిక్ ఏం వాడట్లేదు, మొత్తం కూడా కాటన్ రా సిల్క్ ఒకటే ఫ్యాబ్రిక్ మెయింటైన్ చేస్తున్నాను. ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ వల్ల మనకి ఇంతవరకు ఎలాంటి కాంప్లైంట్ కూడా రాలేదు. ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది, మనకి వాష్ చేసిన కొద్ది షైనింగ్ వస్తుంది, అలాగే కొంచెం సింక్ అవుతుంది తప్ప ఫ్యాబ్రిక్ ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా ఈ ఫ్యాబ్రిక్ షైనింగ్ కూడా పోవట్లేదండి. కాబట్టి నేను ఈ ఫ్యాబ్రిక్ని ఎంచుకున్నాను. దీనిపైనే రకరకాల డిజైన్స్ అన్నీ కూడా ఒకే రకం ఫ్యాబ్రిక్ పైన చేస్తున్నామండి. కాటన్ సిల్క్ ప్లస్ రా సిల్క్ ఈ 2 ఫ్యాబ్రిక్లు మాత్రమే నేను తీసుకున్నాను. ఇది బ్లాక్ రెడ్ కాంబినేషన్లో జస్ట్ కింద అంతా ఇలా 3 లోటస్ వచ్చాయండి. మనకి ఎక్కడైతే బ్యాక్ పార్ట్లో కనిపిస్తాయో ఆ ప్లేస్లో ఈ 3 బూటీస్గా ఇలా చేయించాను వర్క్. ఫ్రంట్ పార్ట్కి ఎలాంటి వర్క్ ఉండదండి. ఇవన్నీ షాంపిల్స్ మాత్రమే రెడీ అయినాయి. మళ్ళీ మనకి ప్రొడక్షన్ అనేది రెడీ అవుతుందండి. రెడీ అవ్వగానే కలర్స్ అన్నీ కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను. హ్యాండ్స్కి జస్ట్ బూటా సింపుల్గా ఇష్టపడే వారికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది బ్లౌజ్. ఇది వచ్చేసి బ్లౌజ్ 1300 అండి. 1300. మీకు ఏదైనా ఎవరికైనా కావాలన్నా మీరు బుక్ చేసుకోవచ్చు. నేను మీకు మీరు ఫోటో తీసి పెడితే నేను మీకు పంపిస్తాను. ఇది ఇదివరకు డిజైను పిచ్వాయి, మంచి ఎల్లో కలర్ పై ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో. ఇదన్నీ కూడా కాటన్ నేనండి. మంచి సమ్మర్కి కూడా మనకి చాలా బాగుంటుంది. వాష్ చేసిన ఫ్యాబ్రిక్ అయితే ఏం పాడవదు. మంచి కాటన్ తీసుకొని చేస్తున్నాము. ఇదొకటి ఎంత పిచ్వై వర్క్, మరి మధ్యలో ఒక డిజైనర్గా బ్లౌజ్ చాలా బాగుంటుంది. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది హ్యాండ్స్. ఇవన్నీ కూడా 38 సైజ్ అండి. నెక్స్ట్ మరొక డిజైన్ అండి. ఇది కూడా మొత్తం టోటల్గా 100% కాటన్ బ్లౌజ్ అండి. కాటన్ బ్లౌజ్ పైన ఇది కలంకారీ ఫ్యాబ్రిక్, ఇది కాటన్ ఫ్యాబ్రిక్. నేను ఎంబ్రాయిడరీ అంతా ఈ బార్డర్లో చేశానండి. ఇక్కడ ఇలా చిన్న మిర్రరు ప్లస్ ఇదంతా స్మాల్ ఎంబ్రాయిడరీ ఇలా వర్క్ చేసాము. అంటే సింపుల్గా డిజైనర్గా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి బ్లౌజ్. ఎలాంటి వాళ్ళైనా వేసుకోవచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎక్కువగా ఏంటంటే చాలామంది అడుగుతున్నారు హైనెక్కే ఎక్కువ చేస్తున్నారని. నిజమేనండి, డిజైన్గా చేసేవన్నీ కూడా హైనెక్కే ఎక్కువ సెట్ అవుతున్నాయి. ఈ ఫ్యాబ్రిక్కి ఈ ఫ్యాబ్రిక్ చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా మ్యాచింగ్ కూడా అయిందండి. ఇది బ్లౌజ్. మనకి హ్యాండ్స్ కూడా ఇలా వస్తుంది. కిందంతా కలంకారీ ప్యాచ్, ఇక్కడ ఇది మాత్రమే ఎంబ్రాయిడరీ. ఇదంతా కూడా ఫ్యాబ్రికే అండి, ఇది ఎంబ్రాయిడరీ. ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి కూడా 1300. మరొక బ్లౌజ్ అండి, కచ్ వర్క్ బంచ్, సిల్వర్. హ్యాండ్స్కి సిల్వర్ ఉంది కాబట్టి నేను బ్యాగ్ కూడా సిల్వర్ తీసుకున్నాము. ఇలా ఉంటుంది బ్లౌజ్. ఇది ఫ్రంట్, ఇది ఫ్రంట్ ప్రింట్స్ కట్టు. ఈ బ్లౌజ్ ప్రైస్ కూడా 1300. ఈ బ్లౌజెస్ మేము చాలా రెడీ చేసామండి. ఎన్ని రెడీ చేసినా కూడా కస్టమర్కి అందించలేకపోతున్నాము. ఎప్పటికప్పుడు కలర్స్ అయితే సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి. ఇప్పుడు కొన్ని కలర్స్ మాత్రం ఈ డిజైన్లో ఉన్నాయి, మళ్ళీ మేము ముందుకు తీసుకొచ్చాను. ఇవి రెడ్ కలర్ అండి. మిడిల్ అంతా కూడా అక్కడక్కడ కచ్ వర్క్, తర్వాత మిర్రర్ వర్క్ ఉంది. మిడిల్ పార్ట్ అంతా కూడా సిల్వర్తో వర్క్ చేసాము. ఇది కలంకారీ ప్యాచ్, కింద ఇక్కత్ ఫ్యాబ్రిక్. ఇది బ్లౌజ్. హ్యాండ్స్ వచ్చి ఇలా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్
ఇది ఉంటుంది, క్రాస్ కటింగ్ అండి ఇది. ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి 1500 రూపీస్. దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయి, వైట్ అండ్ గ్రేలో. ఇది ఇప్పుడు మనం చూస్తున్న ఈ సైజ్ వచ్చేసి 36 అండి, 38 కాదు 36 సైజు. నేను 36, 38 రెండు చేస్తున్నాను. 36 ఏమో ఇలా ఆగిపోతున్నాయి కొంచెం స్టాకు. 38 అయితే త్వరగా సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి. మీరు 36 ఎక్కువ చేసేసరికి ఏమవుతుందంటే 36లో స్టాక్ ఎక్కువ మూవ్ అవ్వట్లేదు. 38 మాత్రం చాలా ఫాస్ట్ మూమెంట్ ఉందండి. 36లో ఒక 3-4 పీసెస్ చేస్తే 38లో ఒక 10-20 పీసెస్ చేస్తున్నామండి. ఇది 36 సైజు. మెరూన్ కలర్, మెరూన్ అండ్ ఆఫ్ వైట్, బ్లాక్ అండ్ వైట్, అన్నీ కూడా 36 అండి. బ్లాక్ అండ్ వైట్, అలాగే వైలెట్ అండ్ వైట్, సైజ్ వచ్చేసి 36 సైజు. మరొక డిజైన్ అండి. బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా ఒక బంచ్గా ఎంబ్రాయిడరీ చేసామండి. హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా కలంకారీ ఫ్యాబ్రిక్ ఇచ్చాము. హ్యాండ్స్ ఇవి. హ్యాండ్స్కి వచ్చేసరికి మళ్ళీ కింద ఎంబ్రాయిడరీ ప్యాచ్, ఫ్రంట్కి జస్ట్ ఒక చిన్న స్మాల్ బంచ్. ఇది కూడా మనకి 1500 అండి. మరొక బ్లౌజ్ అండి, లైట్ గ్రీన్ పైన ఇలా బటన్స్ ఇచ్చేసి ఇక్కడ చిన్న హోల్ పెట్టేసి మనకి ఇలా బటన్స్ వస్తాయి. ఇక్కడ కూడా పైన కూడా ఇలా ఉంటుంది బ్లౌజ్. మనకి ఏంటంటే బటన్ కూడా వేసుకోవచ్చు. ఇది ఒక మోడల్గా చేసామండి ఈ ఫ్యాబ్రిక్లో. ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కూడా సేమ్ ప్యాచ్. ఇది ఫ్రంట్ కూడా మనకి హై నెక్ అండి. ఫ్రంట్ వచ్చేసి కూడా హై నెక్, బ్యాక్ కూడా హై నెక్. ఇలా ఉంటుంది బ్లౌజ్. ఇది హ్యాండ్, ఇలా ఉంటుందండి. ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి కూడా మనకి 1300. మరొక డిజైన్ బ్లూ అండి. ఈ బ్లౌజ్ వచ్చేసి ప్రిన్స్ కట్ అండి. ఫ్రంట్ పార్ట్ వర్క్ లేదు. హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా వర్క్ ఉంటుంది, కచ్ వర్క్. కిందంతా హజ్రక్ క్లాత్. బ్యాక్ సైడ్ కూడా ఒక బంచ్. దీంట్లో మరొక కలర్ అండి, మంచి డార్క్ మెహందీ గ్రీన్. తర్వాత బ్లాక్కి రెడ్ కలర్ హజ్రక్. మంచి వైన్ కలర్కి సెల్ఫ్ కలరు హజ్రక్ క్లాత్. మరొక బ్లౌజ్ అండి, కలంకారీ ప్యాచ్. ఇదంతా కూడా మిర్రర్ వర్క్. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లూ. ఇది ఫ్రంట్ ప్రిన్సెస్ కట్. ఇది 1500 అండి. దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయి, గ్రీను, తర్వాత స్నఫ్ కలరు, మంచి స్నఫ్ కలరు,
మరొక డిజైన్ అండి, మంచి ఎంబ్రాయిడరీ. దీంట్లో మరొక కలర్ ఉంది, ఇది కూడా అంతే అండి, 1500 రేంజ్. ఇలా ఉంటుంది. హ్యాండ్స్ కూడా చిన్న స్మాల్ బార్డర్ వస్తుంది. 1500 రేంజ్ అండి ఇవన్నీ కూడా. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా స్మాల్ బూట. ఈ డిజైన్ కూడా చాలా హిట్ డిజైన్ అండి. ఇది ఎప్పుడూ కస్టమర్ అడుగుతూనే ఉంటారు. ఇది ఒక బ్లౌజ్, ఇది కూడా మనకి 1500 పడుతుందండి. ఇది హ్యాండ్ ఇలా ఉంటుంది. దీంట్లో మరొక కలరు, మరొక న్యూ లేటెస్ట్ డిజైన్ అండి. కచ్ వర్క్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్. మనం బ్యాక్ పార్ట్ అంతా ఇలా నడుముకి ఇలా వర్క్ వచ్చిందండి. ఇది అక్కడెక్కడ స్మాల్ కచ్ వర్క్, అలాగే స్మాల్ మిర్రర్ ఉంది, చిన్న బూట. పైన నెక్కు కూడా వర్క్ వచ్చిందండి. ఇలా బ్లాక్ ఉంది. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి, కాకపోతే నేను స్టిచ్చింగ్ చేయించలేదు కాబట్టి మీకు చూపించట్లేదు. ఫ్రంట్ పార్ట్ ఇదంతా స్మాల్ మిర్రర్ ఫ్రంట్కి వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. మనం చూస్తున్న ఈ బ్లౌజ్ వచ్చేసి 38 సైజ్ అండి. ఫ్యాబ్రిక్ అంతా సేమ్ రాసులకే, బ్లాక్ మీద సిల్వర్ కలర్. చాలా నిండుగా ఉంటుందండి బ్లౌజ్ కూడా. ఏదైనా సిల్వర్ శారీకి అట్లా మ్యాచింగ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇంకా కలర్స్ వచ్చేసి బ్లాక్ పైన రెడ్, బ్లాక్ పైన పింక్, బ్లాక్ పైన గోల్డ్, అలా కాంబినేషన్స్ కూడా పెట్టి చేసామండి. అవన్నీ త్వరలో మీ ముందుకు నేను తీసుకొస్తాను. ఇది బ్లౌజ్ 38 సైజ్ అండి. మంచి లావెండర్ కలర్కి ఈ వర్క్ ఎలా అయితే చేసామో, పైన హై నెక్, మిడిల్లో మాత్రం ఇట్లా ట్రయాంగిల్ షేప్ ఉంది, ఇలా వస్తుంది. అంతా కూడా స్కాలప్ వర్క్ అండి. ఇదంతా ఎంబ్రాయిడరీ. పైన నెక్ కూడా సేమ్ స్కాలప్ వర్క్. ఇలా ఉంటుంది బ్లౌజ్ అంతా షేపు. ఫ్రంట్ పార్ట్ కూడా ఇది హై నెక్ అండి. ఫ్రంట్కి వచ్చి కూడా ఇలా మామూలుగా సింపుల్గా హై ఉంటుంది. ఇలా ఉంటుంది బ్లౌజ్. ఇది బ్లౌజ్. నెక్ అంతా ఇలా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ కూడా మనకి 2 సైడ్స్ వర్క్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్కి 2 సైడ్స్. ఇదివరకు అయితే మనం ఒక రైట్ సైడ్కి వేసుకునే వాళ్ళము. ఇది 2 సైడ్స్ కూడా ఇలా వర్క్ వచ్చిందండి. ఇది బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ 38 సైజు. దీనికి మనకి హ్యాండ్ వచ్చి ఇలా ఉంటుంది, చిన్న బంచ్, కిందంతా ఇలా స్మాల్ బార్డర్, సేమ్ స్కాలప్ వర్క్. బ్యూటిఫుల్ డిజైన్ అండి. దీంట్లో ఇంకా కలర్స్ రెడీ అవుతున్నాయి. ప్రజెంట్ అయితే లైట్ లావెండర్ కలర్ ఉంది. దీని ప్రైస్ కూడా మనకి 1500 అండి. వితౌట్ స్టిచ్చింగ్ అయితే కనుక 1000 రూపీస్. నేను అన్ని విత్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను కాబట్టి అన్ని స్టిచ్డ్ ప్రైజెస్ చెప్తున్నానండి. 1500 రేట్ పడుతుంది దీనికి. మరొక బ్లౌజ్ హై నెక్, కాలర్ నెక్కి ఇంత మంచి బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఒక బంచ్, ఇది ఎంబ్రాయిడరీలోనే చాలా చాలా బాగుంది. ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి హ్యాండ్స్కి ఇలా ఒక చెట్టులాగా చిన్న స్మాల్ ఫ్లవర్స్ వచ్చేసి ఇది చాలా బాగుందండి. ఫ్రంట్ పార్ట్కి వర్క్ ఉండదు, కానీ నెక్ వల్ల ఇది చాలా అందంగా కనిపిస్తుంది. ఇది నెక్, కాలర్ నెక్ అండి. అంటే మనం ఎలా అయినా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నేను ఒకటి ఇలా ట్రై చేశాను, కాలర్ నెక్ ట్రై చేశాను. ఇలా కావాలనుకుంటే మనం అలా హై నెక్ కూడా ఈ డిజైన్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది డిజైన్ అంతా. ఇది హ్యాండ్, ఇలా ఉంటుంది బ్లౌజ్, ఇలా వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1500 రూపీస్ పడుతుంది. బ్యాక్ పార్ట్ ఇలా ఉంటుంది.
మరొక డిజైన్ అండి, బ్లాక్ పైన. ఇదివరకు చూసిన డిజైనే కానీ కలర్స్ ఉన్నాయన్న ఉద్దేశంతో మళ్ళీ చూపిస్తున్నాను నేను. దీంట్లో కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి కానీ స్టిచ్డ్ బ్లౌజులు చూపిస్తున్నాను కాబట్టి నేను మీకు చూపించట్లేదు. కలర్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. బ్లాక్ స్టిచ్డ్లో ప్రజెంట్ ఉన్న అవైలబుల్ ఉన్నాయి మాత్రం నేను చూపిస్తున్నాను, ఎందుకంటే చాలామంది స్టిచ్డ్ బ్లౌజులు అడుగుతున్నారు కదా, అందుకని. ఇది ఫ్రంట్ పార్ట్. ఇది 1250 అండి. వితౌట్ స్టిచ్చింగ్ అయితే కనుక 750. మరొక బ్లౌజ్ వైట్. ఇదంతా పోట్లీ డిజైన్, వన్ సైడ్ బంచ్ అండి. చాలా బ్యూటిఫుల్ డిజైన్. ఇది కూడా చాలామంది ఎక్కువ మంది అడిగే డిజైన్ అండి. హ్యాండ్స్ కూడా ఇలా పోట్లీ. నెక్స్ట్ వన్ మంచి మస్టర్డ్ ఎల్లోకి కచ్ వర్క్. మంచి మస్టర్డ్ ఎల్లోకి కచ్ వర్క్. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇది హ్యాండ్. ఇదంతా బ్లౌజ్. దీంట్లో మరొక కలర్ ఉందండి, పింక్. సేమ్ డిజైన్లో పింక్ కలర్. రెడ్ కలర్. ఇదొక డిజైన్ ఉంది రెడ్ కలర్లో. ఫ్రంట్ పార్ట్, హ్యాండ్. మెరూన్ కలర్లో. ఇది కూడా 1250 అండి. ఒకటి మెరూన్ కలర్. హ్యాండ్స్కి ఇలా బంచ్ వస్తుంది, బ్యాక్ సైడ్ కూడా ఇలా బంచ్ వస్తుందండి. ఫ్రంట్ పార్ట్కి ఇలా ఉంటుంది స్మాల్ బంచ్. ఇది కూడా మనకి 1250 పడుతుంది. మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి, న్యూ డిజైన్. మంచి పికాక్ బ్లూ పైన ఈ డిజైన్. ఇది కూడా కాలర్ నెక్కే, కాకపోతే ఇది ఒక మోడల్ అండి. కాలర్ ఇక్కడ వరకే వస్తుంది. ఇంతకుముందు మన గ్రీన్ చూసిందేమో కంటిన్యూ ఉంటుంది. ఇది జస్ట్ ఇక్కడ వరకు మాత్రమే కాలర్ ఉంటుంది. ఇలా ఉంది బ్లౌజ్. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా స్మాల్ వర్క్ ఇలా ఉంటుంది వర్క్. హ్యాండ్స్కి వచ్చేసి ఇది హ్యాండ్స్. ఈ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అండి. దీంట్లో మనకి కలర్స్ కూడా రెడీ అవుతున్నాయి. కలర్స్ అవగానే నేను మీకు ముందుకు తీసుకొస్తాను. ఇదొక కలర్. ఇది హ్యాండ్స్. చాలా బాగుంటుందండి. చాలామంది హైనెక్ కాలర్ నెక్ అడుగుతున్నారు కదా, మీరు అడిగిన ప్రతిదీ కూడా నేను అమలు చేయడానికే ప్రయత్నిస్తున్నానండి. ఖచ్చితంగా మీ సలహాలు సూచనలు ఏమున్నా నేను పాటించడానికే చూస్తున్నాను. నా వల్ల అయ్యేంత వరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటానండి. ఇది ఇలాంటి డిజైన్స్ అన్నీ కూడా చేస్తున్నాము ఇప్పుడు ప్రజెంట్గా. కలర్స్ అన్నీ కూడా మనకు రెడీ అవుతాయండి. ప్రజెంట్ అయితే ఇలా కొన్ని షాంపిల్స్ ఉన్నాయి కూడా నేను మీకు చూపిస్తున్నాను. రాబోయే వీడియోస్లో ఇంకా కలర్స్ కూడా యాడ్ చేస్తానండి. ప్రతి డిజైన్లో కలర్స్ యాడ్ అవుతాయి. ఇదొక డిజైన్. వైట్. ఇదంతా బాందిని ప్యాచ్ వచ్చేసి తర్వాత పైన అంతా ఎంబ్రాయిడరీ అండి. ఇది ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్. హ్యాండ్స్కి కూడా ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 1300 పడుతుంది. దీంట్లో కలర్స్ రెడ్ కలరు, ఎల్లో, ఈ 3 కలర్స్ ఈ డిజైన్లో అవైలబుల్ ఉన్నాయండి. మరొక డిజైను వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ అండి. ఇదంతా మిర్రరు ప్లస్ ఎంబ్రాయిడరీ. మిర్రర్లో కూడా 2 సైజెస్ ఉన్నాయండి. ఇది కొంచెం బిగ్ సైజు. ఇందులో వచ్చిన మిర్రర్ మాత్రం కొంచెం స్మాల్ మిర్రరు. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా కలంకారీ హ్యాండ్స్కి ఇలా స్కాలప్ వర్క్. హ్యాండ్స్కి వచ్చేసి స్కాలప్ వర్క్ ఇలా ఉంటుంది బ్లౌజ్ అంతా.
ఇది బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి 1300. దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయి. రెడ్, హ్యాండ్ బ్లాక్, టమాటో పింక్, హ్యాండ్స్ సిల్వర్ హ్యాండ్స్, రామా గ్రీన్ షేడ్, హ్యాండ్స్ వచ్చేసి ఎల్లో, బ్లౌజ్ మంచి మస్టర్డ్ ఎల్లో, హ్యాండ్స్ వచ్చేసి క్రీమ్ కలర్. ఫ్రంట్ కూడా వీటన్నిటికి వర్క్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్. మరి కొన్ని బ్లౌజెస్ ఉన్నాయండి. మంచి బాటిల్ గ్రీను. ఇది ఈ డిజైన్ కూడా చాలామంది అడిగారండి, కాబట్టి నేను మళ్ళీ చేయించాను. ఇది మంచి బాటిల్ గ్రీను. ఇది ఒక కలర్. 1500 రేంజ్ అండి. కొరియర్ ఛార్జెస్ అనేది ప్రతి దాని మీద ఎక్స్ట్రా అనేది ఉంటుందండి. బ్లాక్ కలర్ బ్లౌజ్ పైన కచ్ వర్క్, బ్యూటిఫుల్ వర్క్ అండి. కచ్ వర్క్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇదంతా. ఇది ఫ్రంట్, హ్యాండ్స్. ఇది వచ్చేసి హ్యాండ్స్. దీని ప్రైస్ కూడా 1250 అండి. మరొక డిజైను కచ్ వర్క్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ వచ్చేసి ఇలా హాఫ్ సర్కిల్ ఉంటుంది. ఇది కూడా మనకి 1250 రూపీస్. దీంట్లోనే మరొక కలర్ బ్లాక్ అండి. హ్యాండ్, మరొక డిజైను మంచి బాటిల్ గ్రీను, సర్కిల్ అండి. హ్యాండ్స్కి ఇలా వస్తుంది. సిల్వరు, గోల్డ్, రెడ్ 3 కలర్ కాంబినేషన్లో ఈ బ్లౌజ్ రెడీ అయిందండి. ఇది బ్లౌజ్. దీంట్లోనే మరొక కలర్ బ్లాక్, మంచి వైన్ కలర్. నెక్స్ట్ కలర్ వచ్చేసి వైన్ కలర్. ఇవ్వండి, చూసారు కదండి ఈ డిజైన్స్ అన్నీ కూడా. ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్ మనకు స్టోర్లో అవైలబుల్ ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు కావాల్సిన కలర్ కానీ డిజైన్ కానీ మీరు స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించండి. మీరు మనీ పే చేశాక ఆ స్క్రీన్ షాట్ కూడా నాకు పంపించండి. అది తప్పకుండా మీకు 1 or 2 days లేట్ అయినా తప్పకుండా నేను మీకు అది కొరియర్ చేస్తానండి. ఒకవేళ ఆ డిజైన్ ఆ టైంలో మీరు అడిగిన టైంలో లేకుండా నేను వర్క్ చేసి కూడా మీకు ఇస్తున్నాను. అలా ఎవరికైనా కావాల్సిన వారు ఉంటే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. అలాగే మీరు ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.